ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినట్టుగా, నేను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షించుదును, కాబట్టి ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుడి. నేను ఎవరినైతే గద్దిస్తానో శిక్షిస్తానో వారిని ప్రేమించి గద్దిస్తానన్నమాట. కాబట్టి నా ప్రేమను అర్థం చేసుకుని మీరు మరి మారు మనసు పొందండి, ఆసక్తి కలిగి మారు మనసు రక్షణ పొందుకోండి. ఎందుకంటే నేను ప్రేమతో మీరు మారాలని, మీరు బాగుపడాలని నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను అని దేవుడు వాగ్దానం సెలవిస్తుంది. కాబట్టి మీరు చక్కగా దేవునిని అర్థం చేసుకునే కృపలోనికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు అనమాట. అవును, మనమందరము ఆయన శిక్షిస్తుంటే దేవుడు నన్ను చూడట్లేడా, దేవుడు నన్ను అర్థం చేసుకోవట్లేడా, దేవుడు నాకు విడుదల ఇవ్వడా అని అనుకుంటూ ఉంటాం. ఈ లోకంలో చేసే చిన్న చిన్న పొరపాట్లను బట్టి దేవుడు మనకి ఇక్కడే సరిచేసి మనల్ని ఇక్కడే ఆయనకు అనుకూలంగా మార్చుకొని ఆయన తన లోకానికి పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ సరిచేయబడకపోతే ఆ పాపం మన మీదే మోపబడి ఉంటే, ఆ పాపమునికి పరిష్కారం లేకపోతే మన నరకానికి వెళ్ళిపోతామని ఆయన భయం. నిజమే, చిన్న బిడ్డలు మనం ఒక్కొక్కసారి పిల్లలు చదువుతున్నప్పుడు కొడతాం. ఎందుకు కొడతాము అంటే, ఒకవేళ మనకి ఇక్కడ కొట్టి గద్దించకపోతే సరిగ్గా చదవక వాడు అదే తరగతిలో ఫెయిల్ అయిపోయి ఉంటాడేమో అని మన భయం కదా. అవును, అలాగే మనం కూడా దేవుడు కూడా నరకానికి వెళ్ళిపోతామేమో అని ఆయన భయం. అందుకనే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడంట, శిక్షిస్తున్నాడంట. ఆ శిక్షను మనం తీసుకొని దానిని బట్టి మారు మనసు పొంది ఇంకోసారి ఎప్పుడు కూడా మనం ఈ పని చేయొద్దు అని మనం ఆలోచించుకొని ఆయనకి మహిమకరంగా మనం ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఆలోచిద్దాం, దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తున్నాడు, ఎందుకు ఈ పరిస్థితి మనకు వచ్చింది అని మనం ఆలోచిస్తే దేవుడు తన యొక్క మార్గాన్ని మనకు తెలియజేస్తాడనమాట. నిజమే కదా, యాకోబుని దేవుడు పరీక్షించాడు కొంతకాలం. నిజమే, ఒక టైంలో నువ్వు నీ కన్న తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయావను. కానీ మోసము అనేది ఎలా ఉంటుంది, ఎంత బాధ పెడుతుంది అన్నది దేవుడు ఏమైనా చూపించాడేమో. నువ్వు కొన్ని తెలుసుకోవాలి, నీ జీవితంలో కొన్ని మార్పు కలగాలి అని తన యొక్క మామ దగ్గర ఆయన నుంచి ఆ పరిస్థితులను ఎదుర్కొనేలాగా చేసి తాను అక్కడికక్కడే తన యొక్క తప్పును తెలుసుకొని దాని నుంచి క్షమాపణ పొందుకొని విడుదల పొందుకొని తిరిగి మరలా ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుడు ఎంత ప్రేమించాడు, యాకోబు కూడా దేవుడిని అంతే ప్రేమించాడు. ఆయన ప్రేమను బట్టి తిరిగి తన స్వగ్రామానికి తీసుకుని వెళ్ళి ఆయనని ఆశీర్వదించాడు. ఆ రీతిగా మనల్ని కూడా ఆయన ఒక్కొక్కసారి సరి చేసుకుంటూ ఉంటాడు, సరిచూస్తూ ఉంటాడు. కాబట్టి మనం భయపడద్దు, దేవుడు మాత్రం మనల్ని గమ్యానికి, మంచి గమ్యానికి తీసుకెళ్ళి ఆయన ఆశీర్వాదకరమైన కృపలోకి నడిపిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది బిడ్డలైతే మరి ఈరోజు ప్రభా నేను శిక్ష పొందుతున్నాను ప్రభా, నన్ను బాధ పెడుతున్నాడు దేవుడు, ఇబ్బంది పెడుతున్నాడు దేవుడు, నన్ను చూడట్లేదు దేవుడు అని అనుకుంటున్నారు, వారందరితో మాట్లాడు ప్రభా. వారికి విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఎక్కడైతే లోటు జరుగుతుందో, లోపం జరుగుతుందో మమ్మల్ని సరిచేసి మమ్మల్ని మంచి మార్గంలోకి నువ్వు తీసుకెళ్ళడానికి నువ్వు పడుతున్న తాపత్రయాన్ని బట్టి వందనాలు. మరి మనల్ని తండ్రి నేను త్వరగా తెలుసుకొని తండ్రి మా జీవితాన్ని సరి చేసుకుని కృపలోకి నడిపించండి. ఎక్కడ మేము పొరపాటుగా ఉండకూడదు తండ్రి. స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రార్థన చేస్తూ అయా బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి వారి కుటుంబాలకు అలాగే చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా తండ్రి మంచి ఆశీర్వాదం, ఆయుష్, దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, నెమ్మది, కాపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.